ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ విచారణకు వెళ్లకూడదని నిర్ణయించారు. దీంతో ఇప్పటివరకు ఈడీ విచారణకు వెళ్తారా వెళ్లరా అనే దానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్ 2 సార్లు విచారణకు వెళ్లలేదు. అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు వెళ్లకూడదని నిర్ణయించారు. అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు ఇవ్వడంపై చట్టవిరుద్ధమని పార్టీ వర్గాలు ఆరోపించాయి. మూడోసారి విచారణకు హాజరు కాకపోతే అరవింద్ కేజ్రీవాల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసే అవకాశం ఉందంటున్నారు. దీనిపై స్పందించిన నేతలు, న్యాయవాదులు ఈ విషయంలో సరైన సమాచారం ఇస్తారన్నారు. అక్టోబర్లో ఈడీ అరవింద్ కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది. ఆ తర్వాత మళ్లీ నవంబర్ 2న 2 సార్లు సమన్లు పంపింది. ఈ 2 సార్లు ఆయన ఈడీ విచారణకు హాజరు కాలేదు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారన్న అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని కోరారు. అయితే నవంబర్ 2న ఢిల్లీ సీఎం తరపు న్యాయవాదులు ఈడీ సమన్లను చట్టవిరుద్ధమని ప్రకటించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయంపై బీజేపీ ఘాటుగా స్పందించింది. కేజ్రీవాల్ ఈడీ విచారణకు భయపడి పారిపోతున్నారని కామెంట్స్ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ విచారణకు వెళ్లనని కేజ్రీవాల్ చెప్పారు. దీనిపై స్పందించిన బీజేపీ కేజ్రీవాల్ ఈడీ విచారణ నుంచి పారిపోతున్నారని వ్యాఖ్యానించింది. తప్పు చేశారు కాబట్టే విచారణకు భయపడుతున్నారని విమర్శించింది బీజేపీ. కేజ్రీవాల్కి ఈడీ నోటీసులపై ఆమ్ ఆద్మీ పార్టీ మండిపడింది. ఈడీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించింది. ఏ కారణంతో ఈడీ పిలుస్తోందని ప్రశ్నించింది. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఏ ఆధారాలు లేవని ఆప్ అంటోంది. కేజ్రీవాల్ను అరెస్టు చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, ఈ తీరు సరికాదంది ఆప్ పార్టీ. లోక్సభ ఎన్నికల ప్రచారం నుంచి దూరం చేయాలని చూస్తోందని విమర్శించింది. ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడానికి బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఆప్ నాయకుడు, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. దేశంలో చాలా మంది బీజేపీ నేతలపై చాలా కేసులున్నా వారి జోలికి పోవడం లేదని తప్పుబట్టారు భరద్వాజ్.